బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకొని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే వెల్కమ్ అంతా సరే, మనమిద్దరమే కనపడుతున్నాం, ఇంకెవ్వరు కనపడడం లేదు. ఈవెంట్ ఎవరిది, ఎవరు పిలిచారు? అంతా నేను సెట్ చేశాను మ్యామ్ ఈ రోజు, బికాజ్ ఇట్స్ వెరీ స్పెషల్ డే. మహిళల దీని ఉత్సవం. అమ్మో, ఇది దీని ఉత్సవం దాని ఉత్సవం కదమ్మా, మహిళా దినోత్సవం. అదే మ్యామ్ మహిళా దినోత్సవం. అందుకని నువ్వు ఈవెంట్ సెట్ చేసావా? అవును మ్యామ్, అంతా నేను సెట్ చేసా. ఈ రోజు సెట్ మీద ఓన్లీ ఉమెన్స్ ఎంట్రీ అలౌడే, అంతే. మరి మన మగాళ్ళు ఎవ్వరు ఉండరు మ్యామ్. నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాను తెలుసా ఈ రోజు. నా డ్రైవర్ కూడా మేల్ కాబట్టి బండి కూడా నేనే తోలుకొని వచ్చా. డ్రైవింగ్ వచ్చా నీకు? యాక్సిడెంట్ అయిన తర్వాత తెలిసింది మేడం. యాక్సిడెంట్ అయిన తర్వాత తెలిసింది మేడం. మేడం, ఈ రోజు స్టేజ్ మీద ఆడు పురుగులే ఉండాలి, మగ పురుగులు ఉండకూడదు. రష్మి, నువ్వు కోపంలో ఆడవాళ్ళని కూడా పురుగనేస్తున్నావు తెలుసా? దోమ కుడుతుంది, కొట్టి. కుట్టిని మేడం, ఆడదే కదా. కుట్టిని, రక్తం తాగుతుంది, తాగని తాగని. హలో డైరెక్టర్ గారు, మీరు యాక్షన్ చెప్పేటప్పుడు దాంట్లో యాక్స్ సన్ ఉండకూడదు, ఓన్లీ యాక్స్ డాటర్ ఉండాలి. డాటర్ ఉండాలి. అయ్యో బాబోయ్, నువ్వైతే ఫుల్ సెట్ చేసేసినట్టు ఉన్నావు. ఒకవేళ మన మగాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వచ్చేస్తే? బౌన్సర్స్ అరేంజ్ చేశాను నేను. అయితే ఈ రోజు ఎపిసోడ్ ఫర్ లేడీస్, బై లేడీస్, బిఫోర్ లేడీస్, బిహైండ్ లేడీస్. ఇంకెందుకు వెయిట్ చేయాలి? లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ లేడీస్. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. వెల్కమ్ వెల్కమ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఉమెన్స్ డే స్పెషల్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. రష్మి, ఎంత విమెన్స్ డే అయినా అందరిని అమ్మాయిని పిలిచావు, ఒక్క మగాడు ఉన్న బాగుంటది కదా. అందుకే నిన్ను పిలిచావు కదా. ఈ డైలాగ్ నేను కాదు, రైటర్ రాశాడు, వాడితో తేల్చుకో. ఈ రైటర్ అంతే, ఏది పడుతుంది రాస్తా ఉంటారు. నువ్వు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు కదా, అందుకే వాళ్ళు ఏది పడితే అది రాస్తూ ఉంటారు. అది కాదు వాణి గారు, మీరేంటి లేట్ గా వచ్చారు ఈ రోజు? మా ఆయన కూడా నాతో పాటు వచ్చాడు. ఉమెన్స్ డే అని చెప్పాను, వెళ్ళిపోయాడు. ఉమెన్స్ డే అనే వచ్చుంటారు, మీరు కొంచెం గట్టిగా చెప్పేటప్పటికి వెళ్ళిపోయి ఉంటారు. మరి ఆ మాత్రం ఉండాలిగా. మరి మీరేంటి మగతి గారు, మీరు కూడా లేట్ గా వచ్చారు? నేను హైవేలో వస్తుంటే నా కార్ అద్దం మీద పెద్ద రాయి వేశారండి ఎవరో. అప్పుడు కారద్దాలు ఎత్తేసి ఉన్నాయి కదండి. లేకపోతే ఆవిడకి తెలియదు, వేసేది ఆవిడ మీద. మేడం, అసలు నేను ఇక్కడికి రావడానికి, ప్లేస్ కి రావడానికి, స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎందుకమ్మా, గూగుల్లో తుక్కు కూడా కొడితే చాలు కదా, వచ్చేసేవచ్చు. అది కాదు మేడం, నేను ఈ స్టేజ్ కి రావడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అని చెప్తున్నా అండి. మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఏదైనా చేయరా ప్లీజ్. మేడం, నాకైతే చాలా మంచి మూవీ వచ్చింది, ముందు నేనే ఉంటా. అరే రే, అంత మంచి మూవీని ఫస్ట్ రోలో కాకుండా బ్యాక్ రోలో కూర్చొని చూస్తే క్లారిటీగా కనపడుతుంది కదా. మూవీ ఆఫర్ వచ్చిందని చెప్పాను. అయ్యో సారీ, కంగ్రాచులేషన్స్. విమెన్స్ డే పరు విమెన్స్ తీసుకుంటా. అంతే కదమ్మా, ఇంకొకడో తీయడానికి బదులు మనం తీసుకుంటే బెటర్ కదా.
అమ్మా చెప్పండి, శ్రీదేవిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అదంతా చెప్పండి. మీరంటేనే ఇష్టం అండి. థ్యాంక్ యూ. నాకు మాత్రం రష్మియే ఇష్టం. ఎవరు వచ్చినా ఏం జరిగినా ఈ రోజు లేడీస్ అందరు కలిసి సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ మన ఆడియన్స్ కి ఇవ్వబోతున్నాము. ఇంద్రజ గారు మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, అసలు ఏ మాత్రం టెన్షన్ పడకండి. అక్కడ కూడా నేను బందోబస్తు చేశాను, హై అలర్ట్ సెక్యూరిటీ. ఓకే, ఇంకా రష్మి మాటే విందాం, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా. డన్ మ్యామ్. Everybody put your body on the floor and say. Everybody put your body on the floor and say. ఎంత దీనికోసం చెక్క చెక్కని పాట వేయాలరా మీరు? ఎందుకన్నా లేడీ గెటప్ లేపించో? శ్రీదేవి డ్రామా కంపెనీలో లేడీస్ అంతా కలిపి ఈవెంట్ చేసుకుంటున్నారు, ఉమెన్స్ డే. దాంట్లో అబ్బాయిలకి ఎంట్రీ లేదట, పైగా బౌన్సర్లు కూడా పెట్టుకున్నారు. ఆ ఈవెంట్ లో మనం అలాగే వెళ్ళాలి. ఆ ఈవెంట్ లో లేడీస్ ని మనం ఏదో చెయ్యాలరా. లేడీస్ ని కాదురా, ఆ ఈవెంట్ ఏదో చెయ్యాలి. నీకు ఎవరంటే ఇష్టం? శ్రీదేవి డ్రామా కంపెనీలోనా? మీరంటేనే ఇష్టం. మీకు శ్రీదేవిలో ఎవరంటే ఇష్టం? నువ్వంటే ఇష్టం. ఇది కాదన్నా, లోపలికి తీసుకెళ్ళడానికి మరి దిక్కెవరు? అందుకనే ఒక తెంగర బుచ్చి తగిలింది మనకి. ఏమే తెంగర బుచ్చి? రాజమండ్రి ట్రాక్టర్, కృష్ణనగర్, ఇంద్రనగర్ మొత్తం ఏడే ఉంది. ఇన్ని రోజులు మనం భ్రమపడ్డాం, అసలు ఇది అనుకున్నాం కానీ ఇది. ఐ లవ్ యు రా. ఐ లవ్ యు టూ రా. మీ అందరికి సుడుంది ఈ రోజు. మాకే కాదు, నీకు కూడా ఉంది, నీకు కూడా ఉంది. థ్యాంక్ యూ. అరే వర్ష, ఈ రోజు మీ లేడీస్ అంతా ఈవెంట్ చేసుకున్నారు కదా? అవును. అందులో మమ్మల్ని తీసుకెళ్ళవా? అమ్మో, తీసుకెళ్తే ఏకేస్తారు. ఇంద్రజ గారు ఉన్నారు అక్కడ. సర్లేదే, మేము లేడీసే కదా, తీసుకెళ్ళొచ్చుగా. పిచ్చిదానా తీసుకెళ్ళరా? ఏంట్రా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలే ఇంద్రజ గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫుల్ స్ట్రాంగ్ అసలు. అవన్నీ కాదు, మీ అందరూ నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పు. అవును, నేను ఏమైనా చేస్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళి. లేడీ గెటప్ అప్పుడేం చేయడు. ఏంటి మనల్ని తీసుకెళ్తుందా? ఈయనే ఉమెన్స్ డేకి ఎవడు పిలవడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారు ఉన్నంత సేపు నన్ను పిలుస్తూనే ఉంటారు. అవును. అది కాదు, నీవంటే ఇలా చెయ్యరు, ఆడతాను. ఏవే నువ్వు ఈ రోజు బాగున్నావు, ఎలా ముద్దు పెట్టుకో. మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి పరిచయం చేయి, పిలువాళ్ళని. అక్క, హాయ్ అక్క. బొక్కలందరూ ఎవరు? ఈ బొక్క మా అక్క. ఒక్క నిమిషం ఈ మొహాలు ఎక్కడ చూసినట్టున్నారు? నేను అమెరికా నుంచి వచ్చాను, ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. మీరు జెస్సియా? కాదు, కసి. నాకెందుకు ఇంత డౌట్ కొడుతుంది, ఈ గడ్డం ఏంటి? మా ఆయన పేరు గడ్డం నవీనండి. పోతూ గడ్డం గిఫ్ట్ కి ఇచ్చాడు ఆయన. నీకు మీసం ఏంటి? మొక్కు. ఈ ఆంటీని ఇప్పుడు చూడలేదే. యాంటీ బయట ఉండదు, లోపలే. నా పేరు లస్సీ అండి, జిమ్ లో లేడీస్ కి కోచ్ గా పనిచేస్తుంటా. చూడండి. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. ఎక్కడ ఉంటారు మీరు? మీ పక్కింట్లో ఉంటానండి. పక్కింట్లో ఎప్పుడు చూడలేదే. నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నాను, బయటికి వెళ్తుంటా ఎక్కువ. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎక్కడ ఉంటారు? అంటే పగల ఆఫీస్ లో ఉంటాను, రాత్రులు ఇంట్లో ఉంటా అండి. మీరెక్కడ ఉంటారు? జనాల గుండెల్లో. మీరెక్కడ ఉంటారు? నేనా? మీ పైన ఇంట్లో. పైన ఇల్లు లేదే. మీ పైన ఉండదు, మీ ఇంటి పైన ఉంటది ఇల్లు.
వర్ష మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చారు కాబట్టి ఓకే, మనతో పాటు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వర్ష. సో ఇంద్రజ గారు, మా లేడీస్ అందరూ వచ్చేసారు. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాం. చేద్దాం, కానీ ఇంతవరకు అందరూ వచ్చామా, ఆడుకున్నాం, పాడుకున్నాం, మాట్లాడుకున్నాం. మరి వచ్చిన అతిథులకి గౌరవించాలి కదా. మరి కూల్ డ్రింక్స్, స్నాక్స్ అట్లాంటివి ఏవైనా? మేడం, ఇది నేను ఆర్గనైజ్ చేసింది. కూల్ డ్రింక్స్, వాటర్ అంతకు మించి డ్రింక్స్ ఉంటాయి. ఈ రోజు రెచ్చిపోదాం. చిచి, ఓ, no, 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 no. ఈ రోజు రెచ్చిపోదాము సిస్టర్. మరి అదన్ని సర్వ్ చేయడానికి ఎక్కడ మనుషులు కనబడలేదు. చూడండి బాబు, ఇప్పుడు ఎవరు రాబోతున్నారు. వెల్కమ్ ద డ్రింక్ సర్వర్స్. అలా దేనికన్నా ఈ వెయిట్లు ఏమో వస్తున్నావు? అంటే వెయిట్లు కదా, వెయిట్లు మాత్తున్నాడు. అన్నా, మనం ఏర్పాట్లో ఎక్కడ దొరకకూడదన్న. నువ్వు దొరికినట్ట ఏంట్రా సగం సగం ఉన్నాయి? అవునన్నా, ఇప్పుడు ఎట్లా? ఏముంది, ఇది తీసి నింపాలి. మరి ఇది కాలేంది కదా, అప్పుడు మళ్ళీ ఇది తీసి నింపాలి. అరే నిజం చెప్పండి, మీరు రైటర్లని పేరుతో మగ్గెటప్ వేసుకొని తిరుగుతున్నారు. మాకు లేడీ గెటప్లు రా. రష్మి, ఈ రోజు విమెన్స్ డే స్పెషల్. అందరూ విమెనే ఉండాలని చెప్పావు, మళ్ళీ వీళ్ళని మాత్రం మగాళ్ళని పిలిచావు. లేడీస్ డే వీళ్ళకి బానిసలా ఉండాలా? ఈ రోజు మగాలు మాకు బానిసలా ఉంటారు. అంటే మనం అందరూ ఎంటర్టైన్ అవుతుంటే వీళ్ళు మనకు సర్వ్ చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. కొంచెం ఇంకా వంగండి. అయినా మీరు మగాళ్ళు అనుకోవటమే కానీ వాళ్ళు కూడా అనుకోరు వాళ్ళ గురించి అట్లా. అయ్యో రష్మి గారి ట్రెండ్ మీరు. ఏంటి మీరేంటి స్ట్రైట్ అయ్యారు? వంగండి. ఇతను ఇంతకన్నా కష్టం. ఈయనైతే మొన్న బెయిల్ లేకుండా. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉమెన్స్ డే స్పెషల్. అంటే మీకు కూడానా మేడం? వీళ్ళే కాదు, వాళ్ళని కూడా పిలిచి వంగబెట్టు. రామ్ ప్రసాద్, ఇమ్ము వాళ్ళందరినీ పిలిచి వంగబెట్టు. అసలు వాళ్ళ పేర్లే ఎత్తుకో. ఈ రోజు రామ్ ప్రసాద్, ఇంపు వచ్చారనుకో, నలిపేస్తాను. ఆల్రెడీ వేసారు కదా మేడం నలుపు. అసలు మీరు ఏంద్రా వెయిటర్లేనా ఇక్కడ? వెయిటరే మేడం. ఏది కావాలన్నది ఉంటదా? ఏముంది? చికెన్ 65 వద్దుగా ఒక 50 రూపాయలు తెచ్చెల్లి. సో అయితే మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాము. మీరు మాత్రం రిఫ్రెష్మెంట్ దగ్గరగా బాగా చూసుకోండి. ఓకే మ్యామ్. వెళ్ళండి. సరే సిస్టర్స్, మీరు కూడా వెళ్ళి కూర్చోండి. సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇంద్రజ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నాం? నీకైనా సరే నాకైనా సరే ఇక్కడ కొంచెం డౌట్ గా ఉంది. వీళ్ళందరూ లేడీసేనా, లేడీ గెటప్సా అని. అది ఎలా కనిపెట్టబోతున్నామంటే ఇప్పుడు ఫస్ట్ సెగ్మెంట్ మనం ఖోఖో సెగ్మెంట్ పెట్టబోతున్నాం. ఆల్రైట్, సో లెట్స్ బిగిన్ ఖోఖో గేమ్. ఇగో ఇందులో 7 కూర్చుంటారు. ఒకరు రివర్స్ లోని ఇటు ఆపోజిట్ రివర్స్ లో కూర్చుంటారు. అవును. సో ఒకరు పరిగెట్టి వచ్చి కొడితే వాళ్ళు వెళ్ళి బయట ఉన్న ముగ్గురిని పట్టుకోవాలన్నమాట. సో ఇది గేమ్. అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే రండి. స్టార్ట్. ఇదిగో ప్లేయర్స్, నేను పట్టుకుంటున్నాను, వాళ్ళు ముగ్గురు పరిగెడుతున్నారు. అంతే. పట్టుకునే వాళ్ళు మధ్యలోకి ఎంటర్ అవ్వకూడదు, స్ట్రైట్ గానే పరిగెట్టాలి. ముందుకెళ్తే మళ్ళీ వెనక్కి రాకూడదు. మేమైతే మధ్యలో దూరం చెల్లని వెళ్ళొచ్చు. మేము బయట కూడా వెళ్ళిపోవచ్చు బాగోపోతే. రెడీ, 1 2 3 స్టార్ట్. పుట్టిన కాడి నుంచి మా అమ్మే కొట్టలేదు, ఇది నన్ను కొట్టింది. నేను కోగొట్టానే. కోళ్ళు అలాగే కొడతారే, ఇలా కొడతారా? కో అంటే తరమాలా? కో అంటే కొడతారు అలాగే, నువ్వు వెళ్ళి తరివి పట్టుకోవాలి. రెడీ.
అబ్బాయిలకి డౌట్ ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఇప్పుడు నేను కోపట్టుకున్నా ఓకే కో కొట్టలేదు కూర్చో కొట్టలేదు కూర్చో కో లగత్తు కొట్టలేదే నేను కోవాలి అంతే. రష్మి ఈ గేమ్ కాదు గాని నాకు ఇందులో కొంతమంది మీద డౌట్ ఉంది, వాళ్ళని మాత్రం ర్యాంప్ వాక్ నడిపిద్దాం. ఎవరు నడవాలని మీరు చెప్తారా? ఎస్, ఎందుకంటే వీళ్ళలో నాకు కొంతమంది మీద డౌట్లు ఉన్నాయి. ర్యాంప్ వాక్ చేయడమే కాదు, ఆ ర్యాంప్ వాక్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా హై హీల్స్ వేసుకుని చెయ్యాలి. అప్పుడే వాళ్ళ నడకలో తేడా కనిపిస్తుందా లేదా అని తెలుస్తుంది. కానీ నాకు ఇంకో ఇద్దరమే డౌట్ ఉంది మేడం. మీకు ఎప్పుడు రెండు మీదే డౌట్లా? ఓకే రెడీ, లెట్స్ బిగిన్ ద ర్యాంప్ వాక్. పిడికెడు ఎక్స్ట్రాడనరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ, నువ్వు నవ్వుతుంటే ఆ ముక్క సుట్టలో గంతులేసిన గుండె జారితే హాయ్ బాబోయ్ ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ, ఈసి గదరగా ఎక్స్ట్రాడనరీ, ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ, ఈసి గదరగా ఎక్స్ట్రాడనరీ. నాకు ఎందుకో మీ వాక్ చూస్తే నాకు ఎందుకో మీరు ఇలా నుంచుంటే నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో జంపులక్కడి జారు మీటాయా. మీరు ఇలా పుషప్స్ చేస్తూ ఉంటే నాకు ఏమనుకోద్దు వచ్చింది మా చెల్లి. ఒక్క నిమిషం, మీ డాన్స్ మూమెంట్ చూస్తే నాకు ఎవరు గుర్తుకొస్తున్నారు. ఎక్కడో ఎవరో మీరు హలో మీరు బొడ్డు చూసి ఏమేమో అనుకుంటున్నారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మా శాంతాబాయితో పాటు మేము అందరం కలిసి వస్తాం. ఓకే డన్, రెడీ. Romance just a delay. Oh, oh. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా
వెతికినా దొరికిపోయాడు. దొరకడా కాదు. ఏమో పైకి రా. మాతో కలిపి వస్తారా అబ్బాయి గడ వాడు అబ్బాయా ఆడవారి పార్టీకి రావడానికి సిక్కులు నన్నే పడతావా? ఏమో నువ్వు వర్ష అంత పెద్ద ద్రోహం అంటే వీళ్ళందరూ చీటింగ్. అరే రమేష్, సిగ్గనిపించట్లేదురా ఆడపిల్ల గెటప్ వేసుకుని రావడానికి? నీకు అనిపించట్లేదురా? సరే దున్నపోతా తింటే కదరా, ఆడదంటే తబల కాదు అప్పలా ఉండాలరా ప్రథమ. ఏరా విక్కు పెట్టుకొని రావడానికి సిగ్గులేదురా? సిగ్గులేదురా? ఏరా ఇట్లారా. అరే ఇట్లారా. అరే నేను వర్షం పోకాయి. మేము విగ్గిలు తీసాం, నువ్వు దొరకపోతే నీకు డ్రైవర్ తీసేస్తాం. నేనేది భయపడాలరా? నేనేది భయపడాలి. డ్రైవర్ తీయండి. బాదాం బాదాం దాదా కా చాహ బాదాం. ఏదో ఆడదంటే అబలా సబలా ఏదో అన్నారా? ఆడదంటే తబల కాదురా అబలా. ఇది ఉమెన్స్ డే చెప్పావు కదా, ఓన్లీ లేడీస్ కి ఎంట్రీ మాత్రమే. మీరు ఎందుకు ఇంత డెస్పరేట్ గా వచ్చేసారు? ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని ఈవెంట్ కలిసి చేసుకుంటున్నాం కదా, అయితే ఈ మధ్యన మనం పక్కన పెట్టేస్తారా? రామ్ ప్రసాద్ గారు, అందుకని మీరు లేడీ గెటప్స్ తో వస్తారా? అవసరమైతే మావాడు ఆపరేషన్ చేసుకొస్తాడు. ఇలా అమ్మాయిలు గెటప్ వేసుకొని మాకు తెలియకుండా మోసం చేస్తారా? మాకు శ్రీదేవి అంటే ప్రాణం, వదిలిపెట్టి ఉండలేక వచ్చాం. మాకు శ్రీదేవి కంటే ఇంద్రజ గారంటే పిచ్చి. సరే, ఇప్పుడు వీళ్ళు ఇలా వచ్చి మన ఈవెంట్ అంతా స్పాయిల్ చేశారు కాబట్టి వాళ్ళకి మనం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. మేడం పనిష్మెంట్ కాదు మేడం, అసలు మేము లేకుండా ఈవెంట్ ఎలా జరుగుతుందో మేము చూస్తాం, చూసి తీరుతాం. అసలు మీరు మేము తెలిపోద్ది ఈరోజు. రామ్ ప్రసాద్ గారు, ముందు వెళ్ళి మీ డ్రెస్సెస్ మార్చేసుకొని రండి. ఆల్ రైట్, సో మన ఇవాల్టి విమెన్స్ డే స్పెషల్ లో ఇప్పుడు జరగబోతుంది ఓ గేమ్ సెగ్మెంట్. అండ్ ఈ గేమ్ సెగ్మెంట్ లో అందరూ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆల్సో ద మూవీ టీమ్. సో ఇంద్రజ మ్యామ్, ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్ చేశాను మన గేమ్ సెగ్మెంట్ లో. నాకు తెలిసి గేమ్ ఏంటో. ఏంటి? ఈ జాతకాలు చెప్పాలి అంతే కదా, పాదాలు చూసి చేతులు చూసి. ఇంకా నయం చిలకని తీసుకురాలేదు చేతిలో. చిలక మీరు ఉన్నారు కదమ్మా, చిలక మీరు ఉన్నారు కదమ్మా. దిస్ ఇస్ అ వెరీ ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్. అయితే ఇక్కడ ఆడకూడదు. బాయ్ బాయ్. ప్రసాద్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డెమో ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న సింబల్స్ ని ఫాలో అవుతూ, లెఫ్ట్ లెగ్ అంటే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అంటే రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్. దాని మీద ఆ సింబల్స్ ని ఫాలో అవుతూ మీ బాడీ పార్ట్స్ తో ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. చాలా ఈజీ. అయితే అది ఏ లెగ్? లెఫ్ట్ లెగ్. ఇది రైట్ లెగ్. పెట్టు. నా నెక్స్ట్ అయిపోయింది సరే, చివరి వరకు వెళ్ళాలి. అయ్యి బాబోయ్. చలో కమ్ ఆన్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. నెక్స్ట్ అదేంటి? లెఫ్ట్ లెగ్. ఇది రైట్ హ్యాండ్. పెట్టు. ఇది లెఫ్ట్ హ్యాండ్. అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ రైట్ హ్యాండ్. ఇది ఏంటి? ఆది గారు మీరు నాకు సపోర్ట్ చేయాలి. రండి. అది లెఫ్ట్ లెగ్ కాదు బాసు, అది రైట్ లెగ్ అక్కడ పెట్టి. లోపల నుంచి అలా కాదు, ఇది రెడీ. నెక్స్ట్ ఈ లెగ్ ఇక్కడ పెట్టాయి. దీని మీద నుంచి కాలు వెళ్ళకూడదు, దీని మీదే ఉండాలి, లేకపోతే డిస్క్వాలిఫై. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ చేయ, రైట్ చేయ. అనుకుంటా. అది ఇటు. ఏంటి రామ్ ప్రసాద్, చాలా ఈజీగా చేసేస్తారన్నారు. నాకు ఇగో ఈ మూడు ఓకే, కానీ ఇది చెప్పండి. ఇదేమో ఎక్కడ ఉంది, ఇదే ఎక్కడ ఉంది, ఈ కారు మధ్యలో. నువ్వు అది చూడలా, లాస్ట్ చూడది. ఇది ఓకే, ఇదేమో ఈ లెగ్ గట,
ఇదే వీళ్ళకి చెయ్యవు ఇటుపక్క ఎక్కడ పెట్టలేదు. అమ్మాయిల్లో ఫస్ట్ ఎవరి గేమ్ పూర్తి చేస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ ఆది గారు. అబ్బాయిలో ఫినిష్ చేస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ వసంతి గారు. కానీ ఈ గేమ్ ఫస్ట్ ఆది గారు ఆడబోతున్నారు. ఆది గారు లేడీస్ గేమ్ ఆడడానికి మలక్పేట సర్జరీ వస్తున్నారు ఫస్ట్. ఇప్పుడు నరేష్ చేస్తాడంట. నరేష్ కమాన్ వాసంతి కమాన్ హెల్ప్ చేస్తాను. ఈ చేయి ఇటుపక్క పెట్టు, ఇది దగ్గర పెట్టు, ఈ కాలు ఇటుపక్క పెట్టు. అలా కాదు. కమాన్ వాసంతి 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 ఒకటే ఒకే చెయ్యి అంతే పెట్టు మధ్యలో. కనిపించిన క్షణమే నిలవనీదు ప్రాణమైన క్షణమే. నేను ఆడతాను. రే పందుల పోటీలు కాదు రవి. కమాన్ రైము. తమ్ముడు ఇది అటు పెట్టు. ఓన్లీ కాళ్ళు చేతులే మోపాలాడు, బ్యాక్ కూడా మోపేస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి. సూపర్ రైము. సేబాస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ కాలు నుంచి కాళ్ళు పెట్టే. సరిగ్గా పెట్టు, స్ట్రైట్ పెట్టు, స్ట్రైట్ ఫస్ట్ అక్కడ కంప్లీట్ చేయి. పెట్టానండి ఇది స్ట్రైట్. మాకు వద్దులేండి బాబు. నేను సిన్సియర్ గా చేస్తా, మీరు ముందు వెనక చెప్పొద్దు. Okay, okay. నేను స్లో అండ్ స్టడీ. ఓకే, నో డిస్టర్బెన్స్. డోంట్ డిస్టర్బెన్స్, ఎవరు మాట్లాడద్దు. చూడండి, ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్, సెకండ్ కంప్లీటెడ్, సెకండ్ కంప్లీటెడ్. సెకండ్ ఎట్లా ఉంటూ థర్డ్ కంప్లీట్ చేయాలి. చేస్తా. ఇది తీసి అక్కడ పెట్టాలి, బాడీ వంగాలి. నెక్స్ట్ ఇదే ఆ చెయ్య ఇది ఇది కాలు అక్కడ. ఇదిగో చూడండి. నెక్స్ట్ పర్ఫెక్ట్. ఆ చెయ్యి ఈ చెయ్యి అటు. మలక్పేట శైలజ గారి కోసం భాస్కర్ గారు ఇన్ని కొట్లు కొట్టి. నాకెందుకో రష్మి ఇది విమెన్స్ డే స్పెషల్ కాబట్టి మనం ఎందుకు రోహిణి గారిని పిలవకూడదు? కమ్ ఆన్ రోహిణి. హలో, మీరందరూ వెనక్కి వెళ్ళండి. రోహిణి ఆడేటప్పుడు నో డిస్టర్బెన్స్. రోహిణి, మనం ఏంటో ఇప్పుడు నిరూపించాల్సిన ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. 1 2 3. కమ్ ఆన్, సూపర్. అలా పెట్టి మీ లెఫ్ట్ లెగ్ ఫస్ట్ పెట్టి రైట్ తీసుకురండి. ఒక్క నిమిషం మేడం. ఫస్ట్ కాల్ తీ, ఫస్ట్ కాల్ సెట్ చేయి. కాలు తీయాలి అంటే ఈ కాలు ఇది ఎక్కడికి వస్తుంది? ఇది రైట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మరి వాసంతి గారు మీరు కూడా ట్రై చేయాలి కదా అండి. ఉమెన్స్ డే స్పెషల్ రోజు ఒక గెస్ట్ ఉమెన్ వచ్చి ఈ ఆట ఆడేటప్పుడు లేడీస్ మనం ఏం చేయాలి? ఇక్కడ వచ్చి ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. కమాన్ కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. కట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి పిల్ల, గుక్కపట్టి ఏడుస్తూనే ప్రాణం నీ వల్ల. అది ఉమెన్స్ డే పవర్ కల్లారా ఉమెన్ చూపించారు.
చూపించింది ఒక అబ్బాయి కూడా చేయలేకపోయారు ఆది గారు తప్ప. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వాసంతి. రష్మి, వాసంతి ఇది ఎందుకు ఇంత పర్ఫెక్ట్ గా చేశారో తెలుసా? ఆవిడ నాతో ఒక విషయం చెప్పి వెళ్ళారు. ఏంటి మ్యామ్? ఇందాక నరేష్ చేశారు దేనికోసం? ఆవిడతో క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం. ఈవిడ చేసింది దేనికోసం అంటే అది క్యాన్సిల్ చేయడం కోసం. సహం కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు తెలుసా? వర్ష పేరు చెప్పుంటే మీరు ఫినిష్ చేసేసి ఉండేవారు. వర్ష పేరు చెప్తే అసలు ఆటే ఆడకపోదు నేను. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్? రష్మి, అసలు విమెన్ పవర్ అంటే ఏమనుకుంటున్నారు? ఏంటి? దిస్ ఇస్ వాట్ కాల్ ద పవర్ ఆఫ్ ఉమెన్. మేడం ఛార్జింగ్ అయిపోయింది. ఎవరండి పవర్? ఒక నిమిషం, ఛార్జింగ్ కి పవర్ నాకు వద్దమ్మా, చాలు, నాకు వద్దమ్మా, చాలు. అండ్ ఆది గారు మీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? అంటే ఈజీగా అనిపించింది చూస్తే, కానీ చేస్తే కష్టంగా అనిపించింది. సో ఎస్, సో బట్ హ్యాడ్ ఫన్. రమేష్ అని వచ్చాడు. రమేష్ అని ఇవి తాగుపోతే బాగా అలవాటు కదా. ఏ రమేష్ అనా? అబ్బా తమ్ముడు, అంతే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శివ్ కార్తిక్ గారు అండ్ రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ రష్మి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉమెన్స్ డే సందర్భంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో మనందరిని ఇన్స్పైర్ చేయడానికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఇక్కిస్తా నిశా నీతో చేరిక వింత నిశాలే నిశాలై వర్షాల నిశాలే నీకు ఎక్కాలి నిశా గంగుబాయ్, ఓయ్ ఎంత? ఏంటి ఏంటి? అదే నీ ఏజ్. మొన్నే 16 వెళ్ళి 30 వచ్చింది. ఎందుకు అలాగా? 14 ఏళ్ళు మధ్యలో కోమాలో ఉన్నానులే. నీ నెంబరు 36 24 36. మిగతా సగం ఇంటికి వస్తే చెప్తా. నన్ను ప్రేమించొచ్చు కదా? మెంచొచ్చు, తప్పకుండా. నా ప్రేమ నీ ఒక్కడికే కాదు, వాడికి 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 వీడికి అందరికీ పనిచేస్తాను. అయితే నీ దగ్గర నాకు వద్దులే, నాకు వద్దులే. నాకు చిన్నప్పుడు బారసాల్లోనే భారీగా పేరు పెట్టారు. పెద్దయ్యాక పెద్ద పేరు తెచ్చుకోవాలని. అది అచ్చురాక నేను గంగూభాయ్ అని పెట్టుకున్నాను. నచ్చిన వాళ్ళు గంగు అని పిలుస్తారు, నచ్చని వాళ్ళు నేనే గంగు అని పిలుస్తూ ఉంటాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడగొచ్చు. వాడ నుంచి వచ్చా. వాడ నుంచి అంటే బెజవాడ, గుడివాడ, కవడివాడ అని అడగొచ్చు. అన్ని వాడలు నావే, అన్ని వాడలు నావే. అది బావా, ఈ మధ్య వాడకి రావడమే మానేసావమ్మా నువ్వు అసలు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబా. ఆ మధ్య మీ నాన్నగారు మా వాడకొస్తే వాడంతా తగలబడిపోయింది. ఎందుకంటే ఆయన పేరు అగ్ని అంట. అగ్ని అంట. గుడిసెలు తీసేసి బిల్డింగ్లు కట్టుకున్నాం. వీలైనప్పుడు నాన్నగారిని వచ్చి పొమ్మని చెప్తూ ఉండండి. సరేలే గాని బావా, ఇంకొక మాట అడుగుతాను, చెప్పు. చిరునవ్వే విసిరావే నిదురించే కలపై కలపై. ఆ పాట నన్ను చూసే పాడావు కదా? మిమ్మల్ని చూసే కదా, ఆలియా భట్ని చూసి పాడాను. ఏయ్ నాటి నాటి. ఆ పాట రాయడానికి ముందు రైటర్ గారు మా వాడకు వచ్చారు. నేను పాట రాసుకోవాలి, కాగితం కావాలని అడిగారు. కాగితం లేదు, కావాలంటే నా వీప్ మీద రాసుకోమని చెప్పారు. పాట
పాట పిచ్చెక్కించింది. నీ ఇష్టం, నువ్వు ఎక్కడ రాసుకుంటావో నీ ఇష్టం. మొత్తం ఇచ్చాను బావ. ఇంకో విషయం బావా, ప్రేమ కావాలి, అది నీ సినిమా. నాకు నువ్వు కావాలి, అది నా సినిమా. బావా, ఇప్పుడు నీ కొత్త సినిమా పేరేంటి బావా? సిఎస్ఐ సనాతన్. నువ్వు సిఎస్ఐ, నేను ఎక్కడైనా సై. బావా, వీలు చూసుకుని నాన్నగారిని వచ్చి పొమ్మని చెప్పు. కాదు, డాడీకి ఫోన్ చేయనా? సిగ్గేస్తుంది, ఒకసారి చెయ్యి బావా, నీ పాదాలకు పూజ చేసుకుంటాను. నాన్నకి కాదు గాని మీ ఆవిడికి ఫోన్ చేయమా? వద్దమ్మా. ఆడది అగరబత్తి లాంటిదండి, తను తగలడిపోతూ మగాడికి సువాసన ఇస్తుంది. ఇంకో విషయం చెప్పనండి, మగవాళ్ళు తాగడం వల్లే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని అందరూ అనుకుంటుంటారు. కానే కాదు, ఆ మగవాడికి తాగేలా చేసి నరకం చూపెట్టి వైన్ షాప్ కి దారి చూపెట్టేదే మా ఆడవాళ్ళు. మనం మగవాళ్ళు రాకూడదని చెప్పాం కాబట్టి మగవాడికి ఆడది వేషం వేసి మా మీద కక్ష తీర్చుకుంటున్నారు. ఊరుకోండి అక్కయ్య మీరు. నో రాఘవి, నో, దిస్ ఇస్ నాట్ రైట్. రాఘవి కాదండి, గంగూబాయ్. గంగు లేదు, బాయి లేదు. అయ్యే బాబోయ్, అమ్మకేదో అయింది ఈ రోజు. గంగు బాయ్, చాలు, బాయ్. గంగూబాయ్, చిన్న డౌట్లు ఉన్నాయి బాయ్. పక్కన కూర్చో. ఆడవాళ్ళకి ఎలాంటి మగాడైతే బాగా నచ్చుతాడు? ఆడవాళ్ళకి ఎలాంటి మగాడైతే నచ్చుతాడని క్వశ్చన్ అడుగుతారే, వాడు తప్ప అందరూ నచ్చుతారు. సరిగా నాకు చిన్న డౌట్ అండి, శోభన రోజు తెల్ల చీర ఎందుకు కట్టుకుంటారు? తెల్లార్లు ఉంటారు కాబట్టి తెల్లారిపోద్రా అని చెప్పడానికి సింబాలిక్ గా. గంగూబాయ్ గారు, ఫారెన్ వెళ్ళేటప్పుడు ఒక్కోసారి వాష్రూమ్ లో నీళ్లు ఉండట్లేదు. ఇది నా గురించి అడిగేవి, నాకు అర్థమైంది. వెళ్ళొచ్చు, మీ డౌట్లు అన్ని అయిపోయాయి. గంగు, నాకు డౌట్ ఉంది. గంగుని అడగడానికి రజియాబాయ్ వస్తుంది. గంగు, నిన్నందరూ ఎందుకు బాయ్ అంటారు? నీలాగా హాయ్ అంటే వెంట పడతారు కాబట్టి ముందే బాయ్ అని పెట్టేసుకున్నాను. సరే, నీకు నాకు తేడా ఏంటి? నేను రోడ్డు మీదకి వచ్చాక ఎలా అయ్యాను, నువ్వు రోడ్డు మీదకి రావడం కోసమే ఇలా అయ్యావు. నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఇక్కిస్తా నిశా. నువ్వు వచ్చావు కదా గంగుబాయ్, నా గురించి ఏమని చెప్పవా? నేను వస్తే కాదురా, నువ్వు వస్తే ఏదన్నా చెప్పేదాన్ని. పర్లేదు, చెప్పు. నేను చెప్పలేనురా, మొత్తానికి చూస్తే కత్తి లాంటి మగాడివి. థ్యాంక్ యూ. పిడుంటే ఇంకా బాగుంటుంది. ఈసారి పిడితో వస్తా. గంగూబాయ్, రోజు పెళ్ళైన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మల్లెపూలు తీసుకెళ్లాలా, హల్వా తీసుకెళ్లాలా? దీనికి ఆన్సర్ ఇవ్వలేదు కదా. ఏముంది, ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ముగ్గురిని తీసుకువెళ్ళండి. అమ్మ, తలకు దెబ్బ తగిలిందమ్మా. నాకు ఎందుకో భయం వేస్తుంది, రేపు నుంచి ఆ సీట్ లో కూర్చుంటారేమో. గంగూబాయ్, ఆ బ్యాగ్ లో ఏముంది? నీ జేబులో ఏముంది? 5,000. కాసేపు అయితే అవి నా బ్యాగ్ లోకి వస్తాయి. నువ్వు అడిగిన పాము. వస్తున్నాం గంగు. ఇతను నా టైలర్, కొలతలు తీసుకుని బట్టలు ఎంత బాగా కుడతాడో తెలుసా? కమ్మాన్యా, లెట్స్ గో. मेरी जान రాఘవ్ గారు యాజ్ గంగుబాయ్. సో ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి రాఘవ్ గారు గంగుబాయ్ లాగా రెడీ అయ్యి వచ్చారు. వెల్ డన్ రాఘవ్ గారు. అందరూ బాగా నవ్వుకున్నారు. ఇంత బెస్ట్ గా ప్రెజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ హ్యాడ్ అ గుడ్ టైం. మరి ఆది గారు, మీకు ఎలా అనిపించింది? కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, సూపర్ విరగా తీశారండి. థ్యాంక్ యూ సార్. మరి అంత దూరంగా ఉండి చెప్తే ఎలా, దగ్గరకు వచ్చి చెప్పాలి కదా సార్. ఎలా అనిపించింది సార్ ఈ రోజు ఇక్కడ రావడం? చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మా టీం అంతా కూడా ఇక్కడికి వచ్చాము. వి ఆల్ హ్యాడ్ గ్రేట్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.
ఇంద్రజ గారు, రాఘవ్ గారు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? 10 ఏళ్ల జబర్దస్త్ మార్చలేని మా రాఘవ గారిని 10 ఎపిసోడ్ల శ్రీదేవి మార్చేసిందో. మా రాఘవ గారా ఈ డైలాగ్లన్నీ మాట్లాడేది, ఇలాంటి కౌంటర్స్ అన్ని పడుతున్నాయని నేనే కదా ఆడియన్స్ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతలా మారిపోయారు, మీరు మారిపోయారు సార్. వాట్ ఎవర్ యూ డూ, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్ అండ్ ద కమిట్మెంట్ టువర్డ్స్ ద వర్క్, అది ఏ స్టేజ్ అయినా గానీ మీ 100% మీరు పెడతారు. దానికి ఆడియన్స్ కూడా అంతే పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. గుడ్ లక్ రాఘవ గారు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ లో ఇప్పుడు ఓ డాన్సింగ్ సెగ్మెంట్. వాచ్ ఇట్, ఎంజాయ్. ఆశాభాసలు వెంటారా, నిమురికం తీర్చి పంపుతారా. వలపుల గంధం వయసుకు అందం మళ్ళీ మళ్ళీ వల్లిస్తా. 22 ప్రాయంలోనే చాలా అంతేస్తా. చెల్లెల్లే జమిలిగా పూసిన జాగి మల్లెలే
అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మనే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెనే అందాల మా ఊరి అక్క చెల్లెలే జమిలిగా పూసిన జాజి మల్లెనే వేప చెట్ల గాలులే జీడి చెట్ల రెమ్మలే ఊడరా మర్రి చెట్లు ఉయ్యారాలు పంగా ఊడరా మర్రి చెట్లు ఉయ్యారాలు పంగ ఒళ్ళు రాసి నీళ్లు పోసే పేరు కన్న తల్లి తీరు సందర్భంగా ఇద్దరు అక్క చెల్లెలు ఎంత క్యూట్ గా ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే అంత బాగా చేశారు. కానీ వీళ్ళిద్దరులో అక్క ఎవరు చెల్లి ఎవరు చెప్పండి చూద్దాం. సర్లే మీ ఇద్దరులో అక్క ఎవరో చెల్లి ఎవరో అది తర్వాత తేల్చుకుందాము. కానీ ఫస్ట్ మా ఇంద్రజ గారికి ఉమెన్స్ డే స్పెషల్ మా క్యూట్ క్యూట్ లేడీస్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సౌజన్య అండ్ శ్రీష గ్రేస్ఫుల్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్స్ దేంట్లో కూడా ఇద్దరు ఎవరికి వాళ్ళు తగ్గలేదు. అండ్ విడివిడిగా చేసిన దానికంటే ఇద్దరు కలిసి చేశారు చూడండి సమ్మక్క సారక. నిజంగా అక్క చెల్లెళ్ళు చేసినప్పుడు సమ్మక్క సారక లాగే అనిపించింది. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ కూడా. ఇక్కడ రామ్ మాస్టర్ ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్స్ చేసినప్పుడు ఆ స్టైల్ వాళ్ళకి ఇంత బాగా ఉట్టి పడుతుందంటే దానికి రీజన్ మీరే. ఒక మేల్ కొరియోగ్రాఫర్ గా ఉండి మీరు చేసిన చాలా సాంగ్స్ నేను చూస్తున్నాను. అంటే ఫీమేల్స్ కి మీరు కొరియోగ్రాఫ్ చేయడం, మీరు ఎలా చేస్తే దాంట్లో 75% చేసినా చాలు వాళ్ళు చాలా బ్యూటిఫుల్ కనబడతారు. మొత్తానికి మన ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్ రోజు ఒక మంచి క్యూట్ ఎనర్జెటిక్ గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ గురించి చాలా 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 చక్కగా ఇంద్రజ గారు మాట్లాడారు. అలాగే మీరు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్. సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో థ్యాంక్ యూ సో మచ్ టు దీస్ 2 బ్యూటిఫుల్ లేడీస్. చాలా చక్కగా గ్రేస్ఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ లో ఇప్పుడు ఓ సింగింగ్ సెన్సేషన్ రాబోతున్నారు. సో లెట్స్ లిసన్ అండ్ ఎంజాయ్. Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me girl, you'll always be my love. I'm flowing like a river, just be with me forever. I won't let you go, never. Oh, come to me girl, you are mine, oh mine. చంపకమాల నన్ను చంపకి బాలా, నాకు దొరికి పోవా, నన్ను నీతో పంచుకోవా. బాబాబు నీ మంచి కోరి wanna tell you something. వెంట పడినా ఏ లాభం లేదు, I can give you nothing. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయంట, understand my feeling. చంపకమాల నన్ను చంపకేవాలా. లా 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 లా. లా 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 లా. ఏ పువ్వు ఏ తేటిదన్నది, ఏనాడో రాసున్నది, ఏ ముత్తు ఏ మోవిదన్నది,
పండగ పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. రహతుల రహతుల రసగుల బల్ల నా తలపుల తలుపులు తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరతడి పొడి వయసుని ఉబిగించేస్తా వేయని మారు వేషం ఊరంతా పొంగిపోదా నా పాటే పాడుకోవే చలి వేగం తోడుకోని మౌనము నీల వేగం మోహము నీల సంద్రం పాడము వర్ణ వర్ణం కసి వయసుకి దాసోహం ఓహో రాతుల రాతుల రసగుల కల్ల నా తలుపుల తలుపులు తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరతడి పొడి వయసుని ఉబిగించేస్తా రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకునే వెల్లువలో చల్లుమనే కథ విందామా రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా. ఓ మై గాడ్ వైష్ణవి ఏం చెప్పాలి, నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ మ్యామ్ మీకు ఎలా అనిపించింది వైష్ణవి పర్ఫార్మెన్స్? వైష్ణవి, యూ హ్యావ్ ట్రైడ్ ఆల్ ద జానరాస్. క్లాసిక్ ఉంది, ఫోక్ ఉంది, వెస్టర్న్ బీట్స్ ఉంది. యూ హ్యావ్ ప్రూవ్డ్ టుడే యు ఆర్ ఎ వర్సటైల్ సింగర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది వైష్ణవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రామ్ ప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మీరు అందరూ గమనించారో లేదో, ఈ షో చూడడానికి మీ మమ్మీ వచ్చారా? వచ్చారు. తను పాడుతుంటే వాళ్ళ మమ్మీ కూడా అక్కడ అస్సలు ఆపకుండా సేమ్ పాడుతున్నారు. నాకు ఎందుకో మమ్మీ కూడా సింగరే కదా. అవును. మేడం ఒకసారి మీరు కూడా వచ్చి. నిజంగా చెప్పాలంటే మదర్ ఎవరు డాటర్ ఎవరు చెప్పడం చాలా కష్టంగా ఉంది. అవునండి, అవును. అదే ప్లేస్ లో నాన్నుంటే వచ్చేవాడండి, నాన్నెందుకు వెనకబడిపోయేవాడు. మగాళ్ళంటే అలా ఉండాలి, వెనకుండి ఆడవాళ్ళని ముందు నడిపించాలి. అది నేర్చుకోండి చూసి. నాన్న కూడా సింగరేనండి, కానీ సింగరేన్లో పని చేస్తున్నాడండి. నాన్న ఎక్కడికి వెళ్ళాడన్నా? జిలేబీ తేడానికి వెళ్ళారు. So ma'am, how is it watching your daughter perform here today? It's very nice అండి, and thank you for giving this platform to her. It's our pleasure ma'am. I am just guessing ma'am, మీ నుంచే వైష్ణవికి టాలెంట్ వచ్చింది, సింగింగ్ టాలెంట్. సో ఒక 2 lines మా కోసం పాడతారా ప్లీజ్? యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతిలో మనం కొండెక్కుతున్నప్పుడు ఓం నమో వెంకటేశాయ అనే చాంటింగ్ వస్తుంది. అది అమ్మాయి 8th క్లాస్ లో ఉన్నప్పుడు పాడింది. ఇప్పటిదాకా అమ్మ వాయిసే వస్తుంది తిరుపతిలో. సో మాధవి గారు ఒక 2 lines మా కోసం. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ లో ఈ చాంటింగ్ వింటూ ఉంటాము. అప్పుడు వినేటప్పుడు ఎలా గూస్ బంప్స్ వస్తాయో, ఈ రోజు ఆ సేమ్ వైబ్రేషన్ మీరు పాడేటప్పుడు అదే అనిపించింది. ఈ సందర్భంలో తన గాడ్ ఫాదర్ లో అన్నయ్య సాంగ్ ఉంటుంది కదండి, నయనతార గారికి చిరంజీవి గారు, తనే పాడింది ఫస్ట్. మరి మా కోసం ఒక్క 2 lines. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపో, ఏరై కదిలిందా అనుబంధం వైపు, అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు, రక్షాబంధము
తానుగా నీ తోడై నడుపో కౌరవులెందరూ ఎదురైనా మరి ఒకడే చాలడా గిరిధారి అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు అడుగునాడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు నిజంగా ఐసింగ్ ఆన్ ద కేక్ ఎలా అంటారో ఈ సెగ్మెంట్ ఫినాలే ఈ పాట అట్లాంటిది. So once again, thank you so much to the mother and daughter duo. Looking forward to many more performances from you. Thank you so much. Thank you. సో ఒకవేళ ఇంద్రజ గారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఆమె ఇంట్లో ఏం జరగబోతుందో ఒక డాన్స్ రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఆల్ ఉమెన్స్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. హలో షీలా, అయిందానే నీ పని? ఇంకా లేదే, ఇందిరాజ మేడం ఇల్లు శుభ్రం చేస్తున్నా. ఏందో మగోలా ఉమెన్స్ డే రోజు కూడా పని చేస్తానే ఉన్నాం. దానికెందుకే బాధపడుతున్నావు? మా ఇంద్రజ మేడం ఇంట్లో లేరే, అందరూ ఇక్కడికే వచ్చేయండి, పార్టీ చేసుకుందాం. ఇదంతా నేనెళ్తుంటా వచ్చినట్టుందే.
చేశారు? ఆడవాళ్ళు ఎక్కడున్నా అక్కడ మొత్తం శుభ్రంగా ఉండాలి అందుకని చెప్పి ఇక్కడ అంతా చెత్త చెత్త చేస్తారు అంతా, అందుకే నీట్ చేసాం. పక్కనే ఆది గారు ఉన్నారు, ఇలాంటి ఊపు డాన్స్ ఆయన స్టెప్ వేస్తే ఎలా ఉంటది? ఇంతమంది బ్యూటీస్ ఉంటే కమాన్. ఇంతమంది ఓకే, బ్యూటీస్ అనేది కొంచెం తీసుకోండి పర్లేదు ఒక రోజుకి. స్పెషల్ ఎపిసోడ్ అన్నా ఏంటన్నా ఇది? అన్నా కొంచెం సపోర్ట్ చేయి. ఏంటిది మరీ అన్యాయంగా తొక్కేస్తున్నారు అందరినీ. ఈరోజు ఉమెన్స్ డే కాదు, అందరూ లేడీ గెటప్ లేరు. రోజు మేము తీసేసాం, వాళ్ళు ఇంకా తీయలేదు అంతే. ఉమెన్స్ డే మీకేనా? ఆ ఇద్దరు హీరోయిన్స్ కొంటారేమో. ఎలాగో ఇక్కడ వచ్చారు కాబట్టి మీకు మా ఇంత ఎనర్జెటిక్ గా చేసిన మా లేడీస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ లో చాలా బాగా అనిపించింది, ఫైనల్ గానే కొంచెం సర్కస్ అయింది. కానీ ఈ రోజు ఈ సుకుమారుడు మా స్టేజ్ కి రావడం, మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రోహిణి ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నేను ఈ రోజు కోసం. I too love you my sister. అందరూ అలా రిజెక్ట్ చేస్తున్నారు సార్, ఏంటంటారు నాలో ప్రాబ్లం? రిజెక్ట్ చేస్తున్నారని ఎందుకు అలా అనుకుంటారు? మిమ్మల్ని సిస్టర్ గా యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోండి. థ్యాంక్ యూ సిస్టర్. శైలజ గారు, మీకు రిలాక్సేషన్ ఇవ్వడానికి మా లేడీస్ అందరూ అంతా టేక్ కేర్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? ఇది మామూలు పూనకాల పర్ఫార్మెన్స్ కాదు, తేత్తడి పోచమ్మ గుడి పూనకాల పర్ఫార్మెన్స్. Who is the choreographer? శోభిత. శోభి పర్ఫార్మెన్స్ అయితే ఇలా చెయ్యాలి అని నీ చుట్టూన్న అందరి కొరియోగ్రాఫర్స్ చూసేలా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చావు. Shall we have the girls on stage please? Superb girls, అద్దరగొట్టారు. రామ్ ప్రసాద్ గారు మీరేమంటారు? పర్ఫార్మెన్స్ దేత్తడి ఎత్తడి చిత్తడి పచ్చడి బూడి చేస్తారు అంతే. అండ్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఇంద్రజ గారు ఇంట్లో పని మనుషులు క్యాటర్లు చేశారు, డాన్స్ చేశారు అనిపించింది. కానీ ఇంద్రజ గారి ఇంట్లో పని మనిషి నేను ఒక్కదాన్నే, వీళ్ళందరినీ పిలుచుకున్నా డాన్స్ వేసుకోవడానికి. మరి వేయలేదు. నీకు విషయం తెలుసా? అసలు నిన్ను అడిగాడు? మేడం ఇంట్లో పని మనిషిని, ఆవిడ పని మనిషిలా చూడదు. ఎన్ని నగలు ఇచ్చిందో చూసావా? ఆవిడ మమ్మల్ని ఎంత గౌరవిస్తుందో తెలుసా? నటకుమారి గారు కొంచెం కూల్ గా ఉంటే ఇక్కడ ఫ్యాన్ వేస్తారు. అక్కని మీరు చెయ్యేస్తారు. వాసంతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ అంటే ఒక కళ అంటారు కదా, తెలుగు వాళ్ళకి చాలా మంచి కళగా అనిపించింది నాకు. ఎంత క్యూట్ గా చెప్పింది. ఎవర్రా మీ చెల్లె? నీ బొంద. థ్యాంక్ యూ నరేష్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అరే నరేష్ బామ్మర్ది. All right, once again thank you so much to everyone and thank you so much beautiful lady. All right, Super Sridevi Drama Company Women's Day special episode లో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు ఈ స్టేజ్ పైన ఒక స్కిట్ జరగబోతుంది. సో లెట్స్ ఎంజాయ్. ఏం చేస్తున్నానే? అంటే ఆవులంతా తీస్తున్నారండి. నువ్వేం చేయాలి? మర్చిపోయాను. ఈ రోజు మన పెళ్లి రోజు. అయితే పద కబుర్లు చెప్పుకుందాం. నాకు పని ఉందండి. మాకు పనులు ఉన్నాయి, రా లోపలికి. వద్దండి. నాకెదురు చెప్తావా? నాకు
చీరే కట్టిందోయ్ చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏంటే ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు, ఏం సంగతి? కాఫీ కూడా చాలా అదిరిపోయింది, ఏంటి? అది కాఫీ కదండి, టీ టీ. కాఫీ లాగా ఎందుకు చేసావే? కాఫీ లాగా ఎందుకు చేసావే? టీ టీ లాగా ఉండాలి కదా. సరే రేపు టిఫిన్ చేయండి కొంచెం. ఇదేంటి? మీరే చెప్పాలి టిఫిన్. ఉప్మా. పప్పులో కాలేశారు. మరి పప్పేది పప్పేది. అంటే రేపు మన మ్యారేజ్ డే వస్తుంది కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు? ఏడే మన మ్యారేజ్ డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తారు అని. నిన్ను చేసుకోవడమే గ్రేట్, మళ్ళీ నీకు గిఫ్ట్ కూడా ఇవ్వాలా? రెండు లాగి ఇవ్వు, రెండు లాగి ఇవ్వు. ఏంటి మీ లుంగి జారిపోతున్నాయో? అయినా నేను ఆఫీస్ కి వచ్చిన టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావే? అది అది అంటే అది కూడా వెళ్ళిపోయావా? నేను అప్పుడే చెప్పాను రా మా నాన్నకి ఇంత అందగత్తి నాకు చెయ్యొద్దు మొర్రో. అవునరా, అసలు నేను బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావంట. ఎక్కడికి వెళ్తున్నానండి? మార్కెట్. ఏమండి మీ లుంగి సరిగ్గా మడతాలు లేదా అండి? మడతాలు లేదా అండి? ఇంకొకసారిగా నీ అందంతో అందరినీ అటాక్ చేసావా చంపి పడుతుంది, చంపి పడుతుంది. ఏంట్రా కొడతావు? నాన్నని కొట్టాలా తన్నాలా? వాడు ఏం వేషం వేస్తున్నాడు తెలుసా నీకు? చిన్నపిల్లలు చెప్తారు ఇలాంటి. మన బతుకులు ఇంతేరా, అనవసరంగా మగ పుట్టక పుట్టారా. అయ్యో అయ్యో ఏమైంది? నేను అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నా అందం చూసి ఒక బక్కది పైన ఒకలాగా కింద ఒకలాగా డ్రెస్ వేసుకున్న ఒక మగాడు చెడగొట్టింది. నీకేం చెప్పమంటావే? పెళ్లి కాకముందు అది కూడా నా ఏంటి మా ఆయన ఇంట్లో లేడు, ఎందుకు వచ్చారు? లేరని తెలిసి వచ్చా, లేరని తెలిసి వచ్చా. 3 రోజుల నుంచి చూస్తున్నాను, అడిగింది ఇవ్వట్లేదు. నన్ను ఎవరైనా కాపాడండి. అక్కయ్య అక్కయ్య. ఇంట్లో మగవాళ్ళు ఎంచడం చూసి ఆడవాళ్ళ మీద ఇలా చేస్తుంటావు నువ్వు. మన నీ ఇంటికి వచ్చా, నువ్వేం అనలేదు. ఇప్పుడు రెడీ కావాలంటే ఏంటి ఏంటి ఏం చెప్పమంటారండి? నువ్వు చేస్తావట్రా? ఏంది అందరూ కలిసి మా ఆయన ఆడిపోసుకుంటున్నారు? మీ ఆయన ఆడుంది, అది మీ ఆయన. అరే ఎక్కడికి? చాలా మాట్లాడింది పద. కాదే కొంచెం ప్రేమలో కనిపిస్తుంది ఉంటే. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరేంటి మా ఇంట్లో? ఉప్పు కోసం వచ్చాను. ఉప్పు కావాలని వచ్చాడండి. ఉప్పు కావాలని వచ్చాదా లేకపోతే దేనికి వచ్చింది? నా ఏముంది నా దగ్గర ఏం లేదా? నంది ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా, కనబడట్లేదా? సరే ముగ్గేసేటప్పుడు మగాడు అన్నాక కొంచెం పద్ధతి పాడు ఉండాలి. ఏ రాంప్రసాద్ ని చెప్పే, ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నాను, చూస్తున్నావు కదా. అదేంటి ఇలా చేస్తున్నావు? అంటే ఇలాగైతే టైం పడుతుంది కదా, ఇలా జల్లీసి ఇలా వేసి వచ్చి డైరెక్ట్ గా, ఇలా వేసి వచ్చి డైరెక్ట్ గా. ఎన్ని చుక్కలు ముగ్గేస్తున్నావు? 12 చుక్కల ముగ్గు. మరి 2 ఉన్నాయి. 10 అప్పిచ్చాం వాళ్ళకి. ఫుల్ జోక్స్ అబ్బా. ఏంటి ఇది? ముగ్గు ఇలా ఉంది ఏంటి? కొత్త డిజైన్, యాపిల్ ముగ్గు, యాపిల్ ముగ్గు. ముగ్గు కూడా ఈయనకి రాదు. ఎందుకు రాదు చూడు. కొడుతుంది. ఓసే బొంగుడి చుక్కలే వే, చుక్కలు అద్దాలు పెట్టుకుంటే కనబడతాయి. ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నా అండి. ముగ్గేస్తున్నావా? ఇదేంటి కింద వేసావు? అంటే ముగ్గేస్తున్నావా? ఎవరు ముగ్గులోకి దించడానికి చూస్తున్నావా? రోజు గంటల గంటలు ముగ్గేస్తున్నావు. ఎవరి కోసమే? ఎవరి కోసమే? ఏం చేస్తున్నావే నువ్వు? చెట్టు ముగ్గేసానండి. మరి ఆకులేవే? మేకలు వచ్చి తిన్నాయి.
ఆడికి బాత్రూమ్ కి జమ్మని జారాడు. జారి తలకి నేలకేసి తగిలి బాధపడకు. చచ్చిపోయింది నా మొగుడు, ఆడమొగుడు కాదు. తలకి నేలకేసి తగిలి నా మొగుడు చచ్చిపోయాడక్క. అరే తమ్ముడు, మిత్ర పైగా చెప్తాను. ఎందుకు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాను రా. మార్కెట్ లో కొత్త టాబ్లెట్ వచ్చింది. మనం వేసుకుంటే మగల్లా మారిపోతామట. చూసా మారిపోయావు? వాళ్ళకి కూడా మీరు ఇప్పుడు ఆడలో మారిపోతుంది చూడండి. భాస్కర్ ఇప్పుడు మారిపోయాం కదా, మన రివెంజ్ మనం తీర్చుకోవాలి కదా. ఏంట్రా మన మెల్లో మంగళసూత్రాలు ఏంట్రా? మనకు తెలియకుండా ఊర్లో ఎవరో మెడిసిన్ అదే వాటర్ లో మెడిసిన్ వెళ్ళిపోయారు. దాని నుంచి తయారయ్యాం. నాకు తెలిసి ఆ ట్యాంక్ లో వర్ష దూకుంటది. అది ఎలాగెందుకు తయారవుతాం కదా? అర్జెంట్ మన రివెంజ్ తీర్చుకోవాలి. ఓకేనా? మన పిల్లలు పిల్లండి. ఏమే వెళ్ళరా? ఏమండి నాకు సిగ్గేస్తుంది. నాకు సిగ్గేస్తుంది. వెళ్ళరా చెప్తా. చైతి ఏమన్నావే? ఏమన్నాను? ఏమనలేదా? నాకు టీ పదవే నీకు వెనకాల ఉంది. ఇందాకేమన్నావు? నేనేమన్నానండి? ఇలా పంజాబ్ లారీ ఇలారా మండి బిర్యానీ తిని పందిరా ధైర్యం కాక మొగుడు సేవలు చేయడం. ఆల్రైట్ ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ ఫన్ ఫీల్డ్ ఎనర్జెటిక్ కడుపుబ్బ నవ్వించే స్కిట్? అద్రిపోయింది. సూపర్ ఫెంటాస్టిక్ రామ్ ప్రసాద్ గారు. ఎవరికి వాళ్ళు తగ్గలేదు. బ్యూటిఫుల్. విమెన్స్ డే సందర్భంగా అయితే చాలా గేమ్స్ ఆడాము, ఫుల్ గా ఎంటర్టైన్ చేసాము, డాన్సులు చేసాము. అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. విమెన్స్ డే అంటే చిన్న సెలబ్రేషన్ ఉండాలి, చిన్న పార్టీ మోడ్ ఉండాలి కదా ఇంద్రజ గారు. ఏం చేద్దాం? ఆ పార్టీ మోడ్ ఉండాలంటే అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అది మనం తేల్చాలి. నేను అక్కడికి వస్తున్నా. సో చూసారు కదా, మీ ప్రమేయం అంతా లేకుండానే గర్ల్స్ అందరం కలిసి సూపర్ గా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ ఇచ్చాము. మరి అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? ఈవెంట్ ని డిస్టర్బ్ చేయడానికే కదా? ఏంటి అది కాదు, మీరు ఎంత డిస్టర్బ్ చేయాలని తలుచుకున్నా మేము ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము చూసారు కదా మీరు. కాదు మేడం, ఏంటి కాదు, అసలు రావద్దన్నాం కదా. ఎందుకు వచ్చారు మీరు? ఒక్కరోజు కూడా ఆడవాళ్ళు కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా? ఒక్క రోజు విమెన్స్ డే కి మాకు ఖాళీగా వదలండి అంటే అది మీకు నచ్చలేదు, అంతేనా? ఒకసారి చెప్పేది ఏంటి చెప్పేది? ఒక రోజు పేమెంట్ మీరు పోగొట్టుకోలేరా ఏంటి? ఏదో చెప్తాను అంటున్నారు కదా, మరి విందా ఏంటో చెప్తున్నారు. సరే చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఇదేంటి ట్విస్ట్? మేము కూడా మీతో పాటు కలిసి పార్టీ ఎంజాయ్ చేద్దాం వచ్చాం. అసలు మీకంటూ ఒక స్పెషల్ డే ఉండాలి కదా. అంతెందుకు శ్రీదేవి ఎవరు? ఒక లేడీ. ఈ షోకి యాంకర్ ఎవరు? ఒక లేడీ. అక్కడ జడ్జి ఎవరు? ఒక లేడీ. భాస్కర్ ఎవరు? లేడీ. మీకు సరదాగా రెస్పెక్ట్ ఇద్దామని చెప్పి సరదాగా మీతో పాటు కలిసి ఎంజాయ్ చేద్దాం వచ్చాను. సారీ రామ్ ప్రసాద్ గారు, మీ అందరినీ తప్పర్థం చేసుకున్నాం మేము. ఇట్స్ ఓకే మేడం, ఇట్స్ ఓకే. చెప్పింది వాళ్ళకైతే నువ్వేంటి రెస్పాండ్ అవుతున్నావు? మీరు ఇంత లవ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సీరియస్లీ దిస్ వాజ్ అ వెరీ వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ జెస్చర్. విమెన్స్ డే ఐ థింక్ మీరు ఈ జెస్చర్ చేసిన తర్వాత ఒక ఫుల్ సర్కిల్ గా కంప్లీట్ అయ్యింది అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, విమెన్ ని ఎప్పుడైతే మీరు గౌరవిస్తే అప్పుడే మీరు పరిపూర్ణత చెందుతారు. ఈ ఉమెన్స్ డే మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మేము దూరంగా వెళ్ళి మేము పార్టీ చేసుకుంటాం. ఓకే బాయ్. మీ అందరూ చిన్న అమ్మాయిలని మీ అందరికి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. నేను ఏజ్ బారు ఏమిస్తారు? ఫ్లవర్ మొగ్గ, ఊడిపోయిన మొగ్గ. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. విమెన్స్ డే అనేసరికి సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్హుడ్. ఆమె మీ చెల్లి గాని, మీ మదర్ గాని, వైఫ్ గాని, మీ గర్ల్ ఫ్రెండ్ గాని, మీ డాటర్ గాని అయ్యి ఉంటేనే రెస్పెక్ట్ ఇవ్వడం కాదండి. రెస్పెక్ట్ అనేది మనుషులకి మనం అందరికి ఇవ్వాలి. వాళ్ళు ఉమెన్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. సో ఆన్ ద హోల్ లెట్స్ సెలబ్రేట్ హ్యూమానిటీ అండ్ లెట్స్ సెలబ్రేట్ ద స్పిరిట్ ఆఫ్ ఉమెన్హుడ్. సో
ఇది మన ఇవాల్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. Once again, wishing happy Women's Day to all.